హాయ్ అండి. విజయకృష్ణ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం దమ్ బిర్యానీ చేద్దాం రండి. ఫస్ట్ కడిగి పెట్టుకున్న చికెన్లో కారం 2 స్పూన్లు వేసానండి, ఉప్పు, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి ఇంకా మసాలాలన్నీ వేసి పేస్ట్ చేసింది 1.5 స్పూన్ వేసాను. తర్వాత ఆచి బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసాను. అవన్నీ బాగా ముక్కగా పట్టుకునే విధంగా బాగా కలిపేసుకోండి. దీన్ని కాసేపు మూత పెట్టి మ్యారినేట్ చేసేసుకోండి. తర్వాత ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కప్పుడు పెరుగు వేసాను. ఇవి కూడా ముక్కకి బాగా పట్టే విధంగా బాగా కలిపేసుకోండి. ఇందులోనే 1 చిక్క నిమ్మరసం వేసాను. బిర్యానీలకైతే చాలామంది లవర్స్ ఉంటారు కదండి, బిర్యానీ లవర్స్. ఇందులో మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ మొత్తాన్ని వేసేసాను. నాకు తెలిసి పెద్ద స్పూన్స్తో అయితే ఒక 4-5 స్పూన్స్ ఉంటుంది. తర్వాత బియ్యాన్ని ఉడకబెట్టడం కోసం వాటర్ తీసుకుని అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి పుదీనా, కొత్తిమీర, ఇంకా 4 స్పూన్లు సాల్ట్ వేసాను. ఇందులోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి మసాలా ముద్ద ఉంటుంది కదా పచ్చిది, అది కూడా 1 స్పూన్ వేసాను. నీళ్ళు బాగా మరిగేంత వరకు మూత పెట్టేసుకోండి. అవి మరిగేటప్పుడు లెమన్ రసాన్ని, హాఫ్ లెమన్ రసాన్ని అందులో పిండేసుకోండి. మనం ఇందులో టేస్ట్ సాల్ట్ వేయట్లేదండి, టేస్ట్ సాల్ట్కి బదులుగా లెమన్ వేస్తున్నాం. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇలా పొయ్యి మీద పెట్టి కాసేపు ఉడకనివ్వండి. మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వండి. మనం స్పెషల్గా సేరువా చేయట్లేదండి, ఇలా ఒక 20 మినిట్స్ ఉడికాక అందులో వచ్చిన జ్యూస్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం తీసుకుంటున్నాం. ఇక్కడ మనం చికెన్ని సగం మాత్రమే ఉడికిస్తున్నాం. దమ్ పెట్టేటప్పుడు ఇంకొంచెం మిగిలిన సగం అక్కడ ఉడుకుతుందన్నమాట. కొంచెం కారం తక్కువైందని కారం, కొద్దిగా ఉప్పు వేసాను. అలాగే బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసాను, ఆచి బిర్యానీ మసాలా. కొద్దిగా సేర్వాని తీస్తున్నాను అన్నమాట. ఇందులో మనకి సేరువ ఎక్కువ కావాలంటే పెరుగు క్వాంటిటీని ఎక్కువ పెంచుకోండి, దాన్ని బట్టి మసాలాలు కూడా ఎక్కువ యాడ్ చేసుకోండి. మా ఇంట్లో సేరువ పెద్ద తినరు కాబట్టి నేను ఎంతో తీయలేదు. ఇంకా జ్యూస్ తీసుకున్నాక టర్న్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా, అందులో నానబెట్టుకున్న బియ్యాన్ని, 1/2 అవర్ నానబెట్టానండి బియ్యాన్ని. ఆ బియ్యాన్ని వేసుకుని
బియ్యాన్ని మనం 85% ఉడికించుకుంటామండి. ఎందుకంటే మనం పచ్చి చికెన్ వేసి చేయట్లేదు. ఎందుకంటే మనం ఫస్ట్ కొంచెం సగాన్ని ఉడకబెట్టేసాం కదా, ఇంకా మరి కొంచెం సగం ఉడకాలి కాబట్టి ఒక 85% వరకు మాత్రమే బియ్యాన్ని ఉడకనిస్తున్నాం. అదే పచ్చి చికెన్ వేసి చేసినట్లయితే మనం 75% వరకు ఉడకనిచ్చుకుంటే సరిపోతుంది. ఈ రైస్ ఉడికేటప్పుడే మనం ఒకసారి ఉప్పుని కూడా చెక్ చేసుకోవాలండి. బాగా ఉప్పగా ఉంటేనే మనకి రైస్కి ఉప్పు పడుతుంది, లేకపోతే ఉప్పు పట్టదు. మళ్ళీ తర్వాత కలుపుకోవడం కూడా బాగా అనిపించదు. ఈ పాట్ నేను బిర్యానీ కోసం తీసుకున్నానండి. మనం ఉడకబెట్టుకున్న చికెన్ని కింద వేసేస్తున్నాము. ఎందుకంటే పాట్ పెద్దది కదా, లేయర్స్ లేయర్స్ కింద వేయటం అవ్వదు. కొంచెం కింద అలాగా సమాంతరంగా పరిచేసుకొని దానిపైన రైస్ వేసేసుకుందాం. ఒక జాలి ఉంటే పెద్ద జాలీతో వేసుకోండి. నా దగ్గర పెద్ద జాలి లేదు, అందుకే పెద్ద గరిటెతో వేస్తున్నాను. మొత్తం బియ్యం వేసేసాక ఒక చిన్న గ్లాస్ వాటర్ని మాత్రం వేసుకోండి. ఎందుకంటే చికెన్ కూడా బాగా ఉడకాలి కదా. ఈ పాట్ చాలా దలసరిగా ఉందండి, దానివల్ల అడుగు కూడా పట్టలేదు. చాలా బాగా వచ్చింది బిర్యానీ. తర్వాత రైస్ మొత్తాన్ని వేసేసాక కొద్దిగా వాటర్ పోసాను. తర్వాత కొత్తిమీర, ఇంకా పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, గీ ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి. తర్వాత కొంచెం నిమ్మరసాన్ని వేసాను, ఒక చెక్క. తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ వేసి మూత పెట్టి కొంచెం వెయిట్ పెట్టండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకుని పెట్టినా పర్వాలేదు, ఎందుకంటే మన ఆవిరి బయటికి పోకూడదన్నమాట. ఈ గిన్నె వేడెక్కేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉంచి తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టి ఒక 15 మినిట్స్ వదిలేసుకోండి అలాగా. తర్వాత నేను ఒకసారి తీసి చెక్ చేసుకున్నాను రైసు ఎలా వచ్చింది ఏంటి అని. బాగా వచ్చింది, కాకపోతే కొంచెం లైట్గా చిన్న తడి అనిపించింది. ఒకసారి అంతా తిరగమరగ చేసి మరి కాసేపు మూత పెట్టి చిన్న ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు ఉంచుకున్నాను. చూడండి, బిర్యానీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
నేను బిర్యానీ పెట్టేటప్పుడు పిక్ తీయడం మర్చిపోయానండి. లాస్ట్లో నేను తినేటప్పుడు తీసాను, అందుకే నాకు ఒక పీస్ మాత్రమే మిగిలింది. అంత బాగా వచ్చింది బిర్యానీ.